శివనారాయణ వాళ్ళ ఇంటికి దాసు అయితే వచ్చేసరికి పారిజాతం అయితే పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనేసరికి నేను నీతో కాదు శివనారాయణ గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నిజం చెప్పేస్తాడా ఏంటా అని అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక నేను శివనారాయణ గారితో మాట్లాడాలి మీతో కాదు అని చెప్పేసి అలా గట్టిగా చెప్పేసరికి ఏం మాట్లాడతావురా రారా దాసు లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అయితే అడుగుతాను. నేను శివనారాయణ గారితో మాట్లాడాలి అని చెప్తున్నానా అని చెప్పేసి అనేసరికి నాతో నువ్వేం మాట్లాడాలి అని సీరియస్గా శివనారాయణ అడుగుతూ ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పాలి అని అనేసరికి జ్యోత్స్న అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే వీడిగట నేను పిల్లల్ని మార్చానని విషయం చెప్పేస్తాడా ఏంటా వీడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ చేయి పట్టుకొని అయితే దాసు తన గదిలో ఒక గదిలోకి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాసు దాసు అని చెప్పేసి అనేసరికి పారిజాతం అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళు రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆగురా అది ఏం చెప్పాలి ఇక్కడ అందరి ముందు చెప్పురా అని చెప్పేసి అనేసరికి ఇక తలుపేసేస్తూ ఉంటాడు. ఏంటి గ్రాని అని చెప్పేసి అనేసరికి ఏంటి వీడు నిజం చెప్పేస్తాడా ఏంటో అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే తనని కొట్టింది నేనే అని నిజం చెప్పేస్తాడా ఏంటా అని అయితే భయపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే దాసు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అసలు ఏంటి అర్థం అవ్వడం లేదు అనేది అంటూ ఉంటుంది బయటికి. ఇక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నా కొంప ముంచడానికి వచ్చాడు వీడు అనేది అనుకుంటుంది. ఈ ముసలాడికి కానీ నిజం తెలియాలి నా పని అయిపోయి అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. దాసుకి గతం గుర్తొచ్చినట్లుగా ఉంది. జ్యోత్స్న తనని కొట్టి చంపాలనే విషయం గల నాన్నకి చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి దశరథ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దాసు అయితే శివనారాయణ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే నాతో నువ్వేం మాట్లాడాలి అని దాసుని అయితే అడిగేసరికి నాతో నువ్వేం మాట్లాడాలి అసలు అని గట్టిగా అడిగేసరికి పిల్లల మార్పిడి గురించి చెప్పేస్తాడు గల ఏం చేస్తావు గ్రాని అని అనేసరికి ఆగే ఇప్పుడే భయంతో ఉడికిపోతున్నాను ఇంకా నువ్వు నన్ను భయపెట్టి చంపకు అని పారిజాతం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. ఇక దాసు అయితే రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక దాసు బయటకు వచ్చేసరికి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. దాసు వచ్చాడు ముసలోడేడి అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది పారిజాతం. ఇక శివనారాయణ కూడా వచ్చి మెడలో రుద్రాక్షమాల విభూది రాసుకోవడం చూసి షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఏంటి ఇది అని నాన్న ఏంటి నాన్న దాసు నీకేం చెప్పాడు ఆ విభూది ఏంటి రుద్రాక్షమాల ఏంటి అని దశరథ అయితే శివనారాయణ అడిగేసరికి శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక తనకి దాసు ఏం చెప్పాడో చెప్పబోతూ ఉంటాడు దశరథకి శివనారాయణ.